సుబ్బరాజు గారు. ప్లీజ్ మాట్లాడండి. నా వాయిస్ అండి వినపడుతుందా? వినపడుతుంది, మాట్లాడండి. యాక్చువల్గా నమస్కారం అందరికీ. తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నాయకత్వం తీసుకున్న రోజు నుంచి తెలుగుదేశం పార్టీ ఒక వ్యాపార సంస్థ. దాన్ని కొట్టనాలో దుకాణం అనాలో మనకు తెలియదు. ఇప్పుడు మీరు గతంలో సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినా లేకపోతే అక్కడికి వెళ్ళినా కానీ చుట్టూ ఎప్పుడు పారిశ్రామికవేత్తలు తప్పితే ఇంకా ఎవరు ఉండేవారు కాదండి. ఆయన పారిశ్రామికవేత్తలకు ప్రత్యేకంగా కాల్ చేసి ఈసారి నుంచోవాలని, ఆయన ఏంటంటే టాప్ పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళని రాజకీయాలకి ఆహ్వానించడానికి ఎప్పుడు వ్యక్తిగతంగా కాల్ చేసి మరి మీరు రావాలి, మీలాంటి వాళ్ళు ఉండాలని, ఏదో వాళ్ళకి సామాజికమైన స్పృహ చైతన్యము సమాజ సేవ చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా మాట్లాడటం పర్లేదు. కానీ కేవలం డబ్బున్న వాళ్ళు ఒకనొక ప్లేస్లో ఒక ఇప్పటికి ఎమ్మెల్సీ, గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన నాతో స్వయంగా చెప్పారు, చంద్రబాబు గారు డైరెక్ట్ గా జయప్రకాష్ నారాయణ గారిని కూడా నువ్వు నాతో జాయిన్ అవ్వు, మనం బోల్డ్ వేల కోట్లు సంపాదించుకోవచ్చు అని. ఎప్పుడు ఈయన పెట్టక ముందు, ఈయన లోక్ సత్తా పెట్టక ముందు ఈయన పెడుతున్నారని తెలిసి, ఎందుకు నీకు ముందు మనం ఆర్థికంగా గట్టిగా ఉండాలి, నువ్వు కలిస్తే వేల కోట్లు మనం సంపాదించవచ్చు అని నేను ఎవరితో చెప్పారో వారితో కూడా కన్ఫర్మ్ చేసుకున్నానండి. అది అంటే ఆయన ఇంకో వేలో చెప్పారు, కానీ అర్థం ఇదే అని కూడా జయప్రకాష్ గారు చెప్పారు. ఈ పేర్లు ఎందుకు ప్రస్తావిస్తుందంటే ఆయన రాజకీయ తొలినాటి నుంచి ఒక ఆర్థికమైనటువంటి ఆకాంక్ష, ఆశ అట్లాంటివి ఉండేవాళ్ళు. అంటే డబ్బులు అనేది ఒక ఆయనకు ప్రధానమైన చోదక శక్తి. మీరు ఆయన అభ్యర్థులను చూసినా, ఆయన టికెట్లు ఇచ్చిన వాళ్ళని చూసినా, ఇప్పుడు మీరు చూడండి నామా నాగేశ్వరరావు గారి కాడి నుంచి ఎక్కడెక్కడ వెతుకుతారు అనమాట. ఆయన సుజనా చౌదరులు కానీ, సీఎం రమేష్లు కానీ, టీజీ వెంకటేష్ అవతల పార్టీ ఉన్నా లాగేస్తారు డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళని. నారాయణ గారు కానీ ఇట్లా చెప్పుకుంటే చాలా మంది గెలిపోవచ్చు, కేవలం డబ్బు ఉంటే. అంటే ఇప్పుడు అదొక యాంగిల్ అండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద చంద్రబాబు గారికి ఒక రకంగా సొంత పత్రికనని ఏదన్నా కానీ వాళ్ళ పత్రికే రాసింది 2 కోట్ల వజ్రం పొడిగిన బంగారు వాచ్ని జడ్జి గారికి ఇవ్వబోయాడు అని రాసింది. ఆ రోజు నేనేమి అది కరెక్ట్ అని నేను ఆ రోజు చెప్పలే, ఈ రోజు చెప్పలేదు. అయితే ఇప్పుడు అదే ఆయన్ని గౌరవించడానికి చంద్రబాబు గారు వెళ్ళారని అదే పత్రిక రాసింది. మరి ఆ పత్రిక రాయాలి కదా, ఏమయ్యా మీ తెలుగుదేశం వాళ్ళకి బుద్ధి ఉందా లేదా, అటువంటి వాళ్ళని చేర్చుకుంటారా అని రాయాలి కదా. అట్లా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని రౌడీ అని మనమే తిట్టాం కదా, మళ్ళీ ఎందుకు చేర్చుకుంటున్నారు? వసంత కృష్ణ ప్రసాద్ని ఇసుకంతా దోచేశాడని మనమే అన్నాం కదా. మన నాయకుడు దేవినేని ఉమాయే గొడవ చేశాడు కదా, ధర్నాలు చేశాడు, ఘర్షణలు పడ్డారు కదా. మరి ఇప్పుడు ఆయన అట్ట చేర్చుకుంటున్నారని రాయాలి కదా. ఇప్పుడు వాళ్ళు బ్రహ్మాండం, మంచివాళ్ళు, గొప్పవాళ్ళని రాసేస్తున్నారు. అది విశేషం. అయిన వాళ్ళ ఆకుల్లోని కాని వాళ్ళు ఏదో రకరకాల సామెతలు ఉన్నాయండి ఇట్లాంటి. అంటే తమ వాళ్ళు అయితే తమలపాకు తోటి, కానివాడైతే తలుపు చెక్కతో కొట్టమని ఇట్లాంటి. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఆంధ్రజ్యోతి అన్నది పచ్చి అబద్ధాలు రాస్తోందా లేదా అన్నదానికి ఇది ఒక ఉదాహరణ కాదా? అంతేనండి. ఆంధ్రజ్యోతి ఇంకా అందంగా కూడా రాయగలదు. ఆర్థిక స్తోమత, స్థిరత్వము, రాజకీయాల్లో నేటి వాస్తవ పరిస్థితులైన రాజకీయాల్లో అంగబలంతో పాటు అర్ధబలం ఉండన్న అట్లాంటి టికెట్లు ద్వారా తమ పార్టీ యొక్క విజయావకాశాలను మెరుగుపరుచుకునేటట్టుగా చంద్రబాబు గారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇట్లాంటి ఆర్థికమైన బలమైన వీళ్ళతో ధర్మయుద్ధం చేస్తాడా? వేమిరెడ్డి తోటి, వసంత కృష్ణ ప్రసాద్ తోటి, లావు కృష్ణదేవరాయలు వీళ్ళతో ఆయన ధర్మయుద్ధం చేస్తారంటున్నాడు. అసలు గతంలో మీరు సీఎం పేషీకి వెళ్తే కృషి బ్యాంక్ చైర్మన్ లో, ప్రుడెన్షియల్ బ్యాంక్ చైర్మన్ లో, చార్మినా బ్యాంక్ చైర్మన్ లో ఈ లాటరీ సాంబశివరావు ఇట్లాంటి వాళ్ళే ఉండేవారండి చంద్రబాబు గారి చుట్టూ ఎప్పుడు. సో ధర్మయుద్ధం అధర్మయుద్ధం అంటే అసలు ఆయనకి ధర్మం అధర్మం అనే దానికి అర్థమే తెలియదు. గతం నుంచి ఆయన చాలా తెలివైన రాజకీయ నాయకుడు. అందరూ ఆయన ఏదో మీడియా సంస్థల అధిపతులతో బాగా ఉండటం, లేకపోతే జ్యుడిషియరీలో పెద్దలతో బాగుండటం ఒకటే అనుకుంటారు. ఆయన ఆ రెండాటితో సరిపెట్టలేదు చంద్రబాబు గారు. ఆయన డబ్బులో ఉన్న వాళ్ళు అందరితో బాగుంటాడు, అందరినీ ఒక కన్ను గీడుతూ ఉంటాడు. నీకు రాజ్యసభ కావాలా, ఎమ్మెల్సీ కావాలా, ఏం కావాలి, ఎలా కావాలని. సో ఆయనకి ఇప్పుడు మీరు వాళ్ళు ఇచ్చిన గతం 20 ఏళ్ల నుంచి చంద్రబాబు గారు నాయకత్వం నుంచి చూస్తే వాళ్ళ ఎంపీ అభ్యర్థులు కానీ, ఎమ్మెల్యే అభ్యర్థుల్లో కానీ కావాల్సిన ప్రాతిపదిక కేవలము డబ్బు. మీరు ఎక్కడ చూడండి, స్థానికంగా కూడా చూసినా సరే కేవలం డబ్బున్న వాళ్ళందరినీ తీసుకొచ్చేసి ఈయనకి పార్టీకి ఒకే దెబ్బకి 2 పెట్టలాగా తన వ్యక్తిగతంగా బాగుంటుంది,
పార్టీకి బాగుంటుంది, వాళ్ళు ఇంకా రోడ్డు మీద పడిపోవటం వాళ్ళ కర్మ. వాళ్ళ ఆర్థికంగా కాస్త స్థితిమంతులు అయితే కంటిన్యూగా చేస్తారు, లేకపోతే కొంతకాలం తర్వాత ఆ రాజకీయాల్లో తిరిగి. సో ఆయన చాలా అపరచాణక్యుడు అంటారు. అపరచాణక్యుడు ఏంటో మనకు తెలియదు, కానీ ఆయన రాజకీయంగా ఎన్నికల్లో గెలవడానికి కానీ రాజకీయ పదవిని అస్తిత్వాన్ని కొనసాగించుకోవడానికి ఆయన రైట్. చాలా ఒక తరానికి సరిపడి ముందు చూపుతో వ్యవహరించాడు. అంటే దుర్మార్గమైన ఆలోచనలు, కుట్రలు, కుతంత్రాలే కావచ్చు, కానీ ఒక పక్కన జ్యుడిషియరీతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ, ఒక పక్కన మీడియాని సంత జేబులో పెట్టుకుని, లేకపోతే మీడియా జేబులోనే తను ఇరికి, రైట్. ఇంకో పక్కన ఆర్థికంగా ధనవంతులందరితో సావాసం చేస్తూ వాళ్ళకి టికెట్లు ఇస్తూ. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఆయన యాక్చువల్ గా టికెట్లు వేలాలకు పెట్టారని, లేకపోతే ఖరీదులు పెట్టారని ఇవన్నీ మనకి చాలా మంది చెప్తూనే ఉంటారు. ఇంత ఈవెన్ కొందరు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా అంటున్నారు, మాకు అన్ని రకాలుగా వైఎస్ఆర్సీపీ గౌరవం ఇచ్చింది, కానీ ఏదో అని సన్నాయి నొక్కుతున్న చూస్తాం. ఆయన ఏ రకంగా అట్రాక్ట్ చేస్తాడు, రైట్. డబ్బులు పేరు పెట్టలేం, కానీ మనకి అందరికీ తెలిసిందేనండి. రైట్.